టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ ఎ మెషిన్. మెషిన్ అంటే ఏనో రోబోటిక్స్ గురించే కాదు, ఒక యాక్టర్ గురించే. ధనుష్. How can a man direct a film in 45 days and give a blockbuster? ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ జనరేషన్కి కమల్ హాసన్ లాంటి వాళ్ళు. కమల్ హాసన్తో ఎవరిని కంపేర్ చేయాలనుకుంటే, కానీ అతనిలో కొంచెంగా. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్ నుంచి కన్సిస్టెన్సీగా సినిమాలు రావడమే కష్టమైపోయింది. అలాంటిది ధనుష్ యాక్ట్ చేసిన మూవీని తనే రాసుకొని డైరెక్షన్ చేసుకొని ప్రొడ్యూస్ కూడా చేసుకుంటాడు. దాంతోపాటు లిరిక్స్ రాసుకొని పాట కూడా పాడేసుకుంటాడు. మళ్ళీ దానికి గుర్తుండిపోయే డాన్స్ నెంబర్ కూడా ఇస్తారు. సరే, ఇవన్నీ డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ అన్ని మేనేజ్ చేసుకొని సినిమా కంప్లీట్ అవ్వాలంటే ఈజీగా ఒక 1-2 years పడుతుంది మినిమం. కానీ ఈ మనిషి వీటితో పాటు సంవత్సరానికి 4-5 సినిమాలు రిలీజ్ చేస్తాడు మొత్తానికి. మీరు అడగొచ్చు, మరి అప్పట్లో అయితే సంవత్సరానికి 10 సినిమాలు తీసేవాళ్ళు కదరా అనేసి. నిజమే, కానీ ఈ సెంచరీలో మళ్ళీ యాక్టర్స్ దగ్గర నుండి ఇయర్కి ఒక్క ఫిల్మ్ రావడమే చాలా కష్టమైపోతుంది. ఇంకా మన టాలీవుడ్ అయితే ఏ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిందో గుర్తుండట్లేదు. ఒక మూవీ స్టార్ట్ అయిన 1-2 సంవత్సరాల వరకు రిలీజ్ రేట్ తెలియట్లేదు. ఇయర్లీ ప్రొడక్షన్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. 10లో 8 మంది క్వాలిటీ మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇంకొక 2 మాత్రమే కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తూ తీస్తున్నారు మూవీస్. సరే, వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ కమింగ్ టు ధనుష్, ఈ మనిషి కొంచెం కూడా అర్థం కాడు. ఎవరికైనా ఒక మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయితే దాన్ని అట్లీస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు, లేదా బ్రేక్ తీసుకొని నెక్స్ట్ లైనప్ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ మనిషి ఫ్యూచర్ లైనప్ ఎప్పుడు ఏం డెస్టినీ వస్తుందో తెలియదు. ఒకసారి కంప్లీట్ తమిళ్ రూటెడ్ ఫిల్మ్ తో కనబడతాడు, ఓసారి హిందీలో కనబడతాడు, ఇంకోసారి స్ట్రేట్ తెలుగు ఫిల్మ్ లో, మరోసారి అయితే డైరెక్ట్ హాలీవుడ్ లో కనబడతాడు. అయ్యా, లాస్ట్ ఇయర్ లోనే 4 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో 3 యాక్ట్ చేసినవి, 3కి 3 డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఇంకా క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే 4 హిట్ అయ్యాయి. వాటిలో హిట్ అవడమే కాకుండా బెస్ట్ యాక్టర్ గా ఇడ్లీ కడా అండ్ కుబేరాలో నామినేట్ కూడా అయ్యారు ఎడిసన్ అవార్డ్స్ లో. సరే, అతను డైరెక్ట్ చేసిన హిట్ అయితే తన ఐడియాలజీ కరెక్ట్ అవ్వడం వల్ల అనుకోవచ్చు. అలా కాకుండా తను చూస్ చేసిన స్క్రిప్ట్స్ కూడా హిట్ అవుతున్నాయి. లాస్ట్ 5 years లో ధనుష్ దగ్గర నుంచి 14 మూవీస్ వచ్చాయి. దాంట్లో జస్ట్ ఒక 3-4 మూవీస్ మాత్రమే బ్యాడ్ టు యావరేజ్ టాక్ వచ్చాయి. మిగతావన్నీ హిట్ బ్లాక్ బస్టర్స్ లోనే వెళ్ళాయంటే అతను స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ హార్డ్ వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. మీరు అనుకోవచ్చు, ఈ మూవీస్ అన్ని ఎప్పుడు అనౌన్స్ చేసినవి, రిలీజ్ డేట్ లేట్ అవడం వల్ల అన్ని ఒకేసారి రిలీజ్ అయ్యి సంవత్సరానికి 5 సినిమాలు వచ్చేసాయి అనేసి. సరే, లాస్ట్ 1.5 year లో 6 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అంటే రాబోయే కర మూవీతో కలిపి. అంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయిపోయినట్టే కదా. ఇప్పుడు తన ఫ్యూచర్ లైనప్ గురించి చూస్తే ఇందాక ఏదైతే 5 years లిస్ట్ చెప్పానో దానికంటే ఇంకా ఎక్కువ కనబడతాయి. ఈ వీక్ లో కర మూవీ అయిపోతే నెక్స్ట్ ధనుష్ 55th ఫిల్మ్ రాజ్ కుమార్ పెరీసామి అమరన్ డైరెక్టర్ తోటి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది. దాని తర్వాత ధనుష్ 56th ఫిల్మ్ డెబ్యూటెంట్ తోటి డాన్ పిక్చర్స్ లో రాబోతుంది. నెక్స్ట్ మారీ సెల్వరాజ్ తో ఒక పీరియడ్ ఫ్యాంటసీ డ్రామా ఉంటుంది. యాక్చువల్లీ మారీ సెల్వరాజ్ ది 56th రావాలి, అంటే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఇది, కానీ ఇది కొంచెం పెద్ద బడ్జెట్ గా తీస్తున్నారంట. దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఇంకోటి, ఇది మారీ సెల్వరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. సరే, దీని తర్వాత ఇంకో క్రేజియస్ లైనప్ మన ఓమ్రావత్ తోటి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కూడా ఉంది. ఈ బయోపిక్ తర్వాత ఇంకోటి ఎప్పుడో 24లో అనౌన్స్ చేసిన ఇళయరాజా బయోపిక్ కూడా ఉంది అరుణ్ మాతేశ్వరం తోటి. ఇప్పుడు లోకేష్ తోటి DC మూవీ తీస్తున్నాడు. సో మైట్ బి ఈ షెడ్యూల్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఏమో స్టార్ట్ చేస్తారు అనుకోవచ్చు. ఇవన్నీ కాకుండా రీసెంట్ గా కరా మూవీ రిలీజ్ ఒక 10 days ముందర ఒక న్యూ ఫిల్మ్ అనౌన్స్ చేశారు. తన ఓన్ బ్యానర్ ఉండర్బార్ ఫిల్మ్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 20 కింద అనౌన్స్ చేశారు. సో ఇంకా ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. దీంతో పాటు కరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వడ చెన్నై 2 కూడా ఉండబోతుంది అనేసి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ఇది ఎప్పటి నుంచో టాక్స్ నడుస్తుంది, కానీ పక్కా ఉంటది అని మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటి రీసెంట్ బజ్ ఏంటంటే ధనుష్ మృణాల్ తోటి ఒక గాడెస్ ఫిల్మ్ అనేది ఒక ప్లాన్ చేస్తున్నారంట. దానికి లుక్ టెస్ట్ కూడా జరిగిందంట. సో ఇది కూడా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, జస్ట్ బజ్ నడుస్తుంది. ఇవన్నీ కాకుండా మనం అందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది యుగానికి ఒక్కడు 2 సీక్వెల్ కూడా లైనప్ లో ఉంది. ఇదైతే 22లోనే ఎప్పుడో అనౌన్స్ చేశారు సెల్వరాఘవన్. చాలా ఇష్యూస్ నడవడం వల్ల ఇది ఇంకా హోల్డ్ లోనే ఉంది. ఇప్పటికీ ఇంకా ప్రాపర్ క్లారిటీ రాలేదు. ఇప్పుడు చెప్పిన లిస్ట్ మొత్తం జస్ట్ నాకు తెలిసిన మాత్రమే. ఇంకా బజ్ నడుస్తున్నవి అన్అనౌన్స్డ్ ఫిల్మ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంత టైట్ షెడ్యూల్లో మూవీస్ చేస్తూ కూడా మూవీ టు మూవీకి లుక్స్ కూడా డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడు. మళ్ళీ అందరు యాక్టర్స్ లాగా ఒక కమర్షియల్ ఫిల్మ్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకో కమర్షియల్ ఫిల్మ్ తీసి స్టార్ యాక్టర్ లైన్ లో నిల్చొని వెళ్ళిపోదాం అనేసి కాకుండా, ఒక కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ తీసిన తర్వాత ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇంకోసారి కంప్లీట్ లవ్ స్టోరీ, మరోసారి బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక యాక్టర్ గా అతను ఏ స్టార్ బౌండరీస్ లో లిమిట్ చేసుకోకుండా ఉంటూ కేవలం సినిమా మీద ఉండే ప్యూరెస్ట్ ఫీలింగ్ తో చేసుకుంటూ పోతున్నారు.
నాకు రీసెంట్గా ఇడ్లీ కడాలో యాక్టర్ కన్నా యాజ్ ఎ డైరెక్టర్ ద వే హీ క్యారీస్ ఎమోషన్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా రాయని విషయంలో కొంచెం భయపడ్డా, డైరెక్టర్గా వస్తున్నారంటే. అది కూడా ఒక యాక్షన్ రివెంజ్ డ్రామాతోని. ఒక యాక్షన్ ఫిల్మ్లో యాక్షన్ కొరియోగ్రఫీ కన్నా యాక్షన్ సీక్వెన్స్ని లీడ్ చేసే ఎమోషన్ డ్రామా అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఈ ఎమోషన్ మంచిగా క్యారీ చేస్తాడా అనే డౌట్ ఉండే. నాకు ఆ ఫస్ట్ హాఫ్ జరిగే డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇంకోటి ధనుష్ నుంచి నాకు బ్యాడ్ ఫీల్ అయ్యేది ఏంటంటే, అతను ఎంత మంచి ఫిల్మ్స్ తీసినా కూడా దాన్ని మంచిగా ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు రాడు. ఏదో ఫార్మాలిటీకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు, అది తప్ప ఒక ఇంటర్వ్యూ ఉండదు, ఒక ప్రమోషనల్ మెటీరియల్ ఉండదు, కొలాబరేషన్ ఉండదు. ఇంకా కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే ఓన్లీ తమిళనాడులోనే చేస్తారు. ఇంకా మన తెలుగు వాళ్ళకైతే అసలు ఆ మూవీస్ ఎప్పుడు వస్తున్నాయో కూడా కొంతమంది తెలియదు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే, అతను తీసిన మూవీస్ అన్ని హిట్ అవ్వడం వల్ల రిలీజ్ తర్వాత పబ్లిసిటీ అయ్యి అందరికీ రీచ్ అవుతుంది. ధనుష్ యాక్ట్ చేసిన మూవీస్ అయితే అట్లీస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్లో తను డైరెక్ట్ చేసిన జాబ్లమ్మ నీకంత కోపం మూవీ అయితే చాలా మందికి మూవీ రిలీజ్ అయిన తర్వాత వరకు తెలియదు డైరెక్ట్ చేసిన ధనుష్ అనేసి. అంతెందుకు, ఇప్పుడు రిలీజ్ అవుతున్న కరా మూవీకి తమిళ్లో ఒక ఈవెంట్, తెలుగులో ఒక ఈవెంట్, 2 ఇంటర్వ్యూలు, అది కూడా డైరెక్టర్ నుంచి తప్ప ఇంకేం లేవు. అంటే దీనివల్ల ఇష్యూస్ ఏమవుతాయంటే, ఇడ్లీ కడ అనే ఫిల్మ్ చాలా మంచి ఫిల్మ్, బ్యూటిఫుల్ ఫిల్మ్, కానీ దానికి తగిన రికగ్నిషన్ అనేది రాలేదు. తర్వాత నెట్ఫ్లిక్స్కి వచ్చాక రీచ్ అయింది అనుకోండి. సో అదే గుడ్ ఫిల్మ్స్ తీయడమే కాకుండా దాన్ని ప్రమోట్ కూడా చేసుకోగలిగితే ఇంకా బెటర్ ఉండేది. అంతే. అయినా సంవత్సరానికి 4-5 సినిమాలు తీసే మనిషి దగ్గర నుంచి ప్రమోషన్స్ తక్కువే అని చెప్పి అడిగితే ఇంకా గలీజ్గా ఉంటుంది. అయినా ఒక మూవీ హిట్ అయితే సెలబ్రేషన్స్లో కూడా కనబడరు, మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ మీద కూర్చుంటారు. అలాంటి మనిషిని మనం ప్రమోషన్స్లో కనబడట్లేదు అని మనం అనలేము. సో ఇప్పుడు అనదర్ గుడ్ ఫిల్మ్స్ వస్తున్నారు అనేసి అనుకుంటున్నా. ఎందుకు గుడ్ ఫిల్మ్ అంటున్నా అంటే, బికాస్ ఆఫ్ 2 people. ఒకటి విఘ్నేష్ రాజా అండ్ ధనుష్. ఎప్పుడైతే విఘ్నేష్ రాజా దగ్గర నుంచి వస్తుందో ఐఎమ్ సీటెడ్, ఇది అతని సెకండ్ ఫిల్మ్. అతని ఫస్ట్ ఫిల్మ్ పూర్తిలే చాలా క్రేజీ ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. దానివల్లే ఈ మూవీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కరా వచ్చేసి హైస్ట్ థ్రిల్లర్ లాగా ఉంది. హోప్ఫుల్లీ ఇంకో హిట్ కాదు, ఒక స్ట్రాంగ్ మార్క్ వదిలేసి వెళ్తుంది అనేసి అనిపిస్తుంది. సో ఈ మూవీ ఎంత బాగుందో రివ్యూ అప్పుడు కలుద్దాం. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్, ఇప్పుడు వరకు చెప్పిన వీడియోలో కొంచెమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లెట్స్ కనెక్ట్ విత్ అవర్ ఛానల్ ఫిల్మ్ కార్నర్.